హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఆరెంజ్ పట్టుకొని కూర్చున్నారు, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మీరైతే థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. అదేనండి మరి మ్యాటర్. ఇక్కడ మనం ఆరెంజ్తో ఒక మంచి దియా రెడీ చేశాను. ఎలా చేశానో చూసేయండి. నార్మల్గా రౌండ్గా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలాగా లైన్స్ గీసుకుంటున్నాను. ఆరెంజ్ మీద లైన్స్ గీసుకొని దానిపైనగా నిదానంగా కట్ చేశాను, పీల్ కట్ అయ్యేలాగా. మీరు మీ ఇంట్లో చేసుకునే స్పెషల్ పండగలకి, అకేషన్స్కి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పండి. లేదు ఇంకోలాగా కూడా చేయొచ్చు, ఇంకా బాగా చేసుకోవచ్చు అన్నది మీకేమన్నా మైండ్లో థాట్ ఉంటే కూడా నాకు ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఇలాంటివి న్యాచురల్గా రెడీ చేసి పెట్టుకొని మనకిష్టమైన రోజు, మనకిష్టమైన పండగలప్పుడు ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉంటుంది కదా అండి. మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే చేసుకున్నాను ఇలాగా. ఇలా మనం గీసుకున్న లైన్ మీదుగా కట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా దీన్నంతా కూడా పీల్ అవుట్ చేసుకోవాలి. ఇలా నిదానంగా తీసుకోండి, లేదంటే చినిగిపోతుంది, మళ్ళీ షేప్ పోతుంది. మనకి పై పార్ట్ వరకే అయిపోయింది. చూడండి ఇలా వస్తుంది మనకి షేప్. అయిపోయిన తర్వాత అలాగే కింది పార్ట్ కూడా కొంచెం నిదానంగా మెల్లిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లూజ్ చేసుకుంటూ తీయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు మేము ఇది చూసాము, ఆల్రెడీ మాకు తెలుసు అని ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇలా చూపిస్తున్నట్టు పీల్ అవుట్ చేసుకున్నాను. ఇలా వస్తుంది మనకి, చూడండి బాగుంది కదా. షేప్ అంతా కూడా మనకు పైన పార్ట్, కింద పార్ట్ మనం 2 పార్ట్స్గా కట్ చేసాం కదా. ఇప్పుడు దీనికి మనం దియాగా యూస్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి, మీకు నచ్చినట్టుగా. దీన్ని మనం కింద స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు, పైన పెట్టుకొని ఇందులోనే దీపం పెట్టుకోవచ్చు. నేనైతే పైన ఉన్నదానికి ఇలా ఒత్తి పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసి దీపం వెలిగించాను. చూడండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి ప్లీజ్. బాగుందా, మీకు నచ్చిందా ఈ ఐడియా? ఎలా ఉందో చెప్పండి. నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి వీడియోకి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.